గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి మనం చికెన్ గ్రేవీ కర్రీ చేసుకుందామండి. ఈరోజు ఈ గ్రేవీ కర్రీ కోసం ఫస్ట్ చికెన్ తీసుకొని దాన్ని నీట్గా వాష్ చేసేసి దాంట్లో ఉప్పు, కారం, పసుపు, ఇంకా కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇంకా కొంచెం ఆయిల్ వేసి మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నానండి. తర్వాత మనము ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి వెళ్దాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ కాగిందండి. దీంట్లోకి మనము కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుందాం. గ్రేవీ కర్రీ కదండి, కొంచెం ఒక 2 ఆనియన్స్ పడుతున్నాను. ఇదిగోండి, ఆనియన్స్ ఇలా ఫ్రై అవుతుండగా మనం ఒక 2 బిర్యానీ ఆకులు, 2 ఇలాచి, కొంచెం చెక్క, ఒక 2-3 లవంగాలు వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి, మంచిగా ఫ్రై అయినాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లో కొంచెం మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. నేను కొంచెమే వేస్తున్నానండి, ఎందుకంటే ఆల్రెడీ ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి దీన్ని కలిపి పెట్టాం కదా, సో అందుకని చెప్పి ఆనియన్స్లో నేను కొంచెమే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను అన్నమాట. ఇది కూడా కొంచెం ఫ్రై అయ్యేలాగా మనం కలుపుకోవాలి బాగా. ఇది కొంచెం ఫ్రై అయిందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకుందాం దీనిలో. కొంచెం కొత్తిమీర ఉంచాను నేను, దీన్ని లాస్ట్లో మనం కర్రీ అయిపోయిన తర్వాత లాస్ట్లో వేసుకుందాం. ఇది కూడా కొంచెం బాగా ఫ్రై అవనివ్వాలండి. ఇదిగోండి, కొత్తిమీర, పుదీనా కూడా బాగా మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని దీంట్లో వేసేసుకుందాము. వేసేసుకొని బాగా కలుపుకుందామండి, కలిసేలాగా. ఇది చాలా బాగుంటుందండి, ప్లస్ ఇది బేసిక్ కర్రీ, అందరికీ తెలిసిన కర్రీయే, ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు మనం. ఇలా బాగా ఇదంతా దీనికి పట్టేలాగా ఇలా కలుపుకొని ఇదిగోండి, ఇది మొత్తం ఇలా కలిపేసుకొని బాగా ఆ తర్వాత ఒక 10 మినిట్స్ మనం దీన్ని మూత పెట్టేసుకొని ఉడికించుకుందామండి. ఇదిగోండి, చికెన్ ఇప్పుడు మంచిగా కుక్ అయిపోయింది. ఇలా కుక్ అయిన తర్వాత మనం ఒక టమాటా, ఒక టమాటా తీసుకొని వేసుకోవాలండి. ఇందులో వేసుకొని ఇది కూడా ఒక 2 మినిట్స్ అలా ఉడకనిద్దాం కొంచెం సేపు. మరలా మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉడకనిద్దామండి. ఇదిగోండి, ఇప్పుడు చికెన్ మొత్తం ఉడికిపోయింది. దీంట్లో మనం కొంచెం వాటర్ వేసుకుందాం అనమాట, ఎందుకంటే గ్రేవీ కర్రీ అని చెప్పాను కదా. ఇలా కొంచెం వాటర్ వేసుకోవాలి, ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. వాటర్ వేసేసుకొని మనం మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే ఇంకా టేస్టీ గ్రేవీ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇదిగోండి, మన కర్రీ ఒకసారి చూద్దాం మనం. ఇదిగో అయిపోయిందండి, కర్రీ దగ్గర పడిపోయింది. కొంచెం లాస్ట్లో మనం గరం మసాలా వేసుకుందాం. చాలా కొంచెం అండి, ఎక్కువ అవసరం లేదు. కొంచెం గరం మసాలా, లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర. అంతేనండి, ఇది వేసుకొని ఒక్క 2 మినిట్స్ ఉంచి ఇంకా మనం దీన్ని ఆఫ్ చేసేద్దాం, ఇంకా అయిపోతుంది. ఇది చాలా సింపుల్ కర్రీ అండి, బ్యాచిలర్ స్టైల్లో మనం సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట ఈ కర్రీని. ఓకేనండి. ఇదిగోండి, మన కర్రీ దగ్గర పడిపోయింది. ఇంకా చాలండి, ఈ మాత్రం కొంచెం గ్రేవీ లాగా దగ్గరికి ఇలా అయిపోగానే ఇంకా మనము స్టవ్ బంద్ చేసేద్దామండి. చాలా బాగుంటుంది.
ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇదిగోండి ఫ్రెండ్స్, టేస్టీ చికెన్ కర్రీ మనకి రెడీ అయిపోయింది. సో ఈ కర్రీని మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, లైక్ షేర్ కూడా చేయండి సార్. థ్యాంక్ యూ సో మచ్.